రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పని జరగలేదని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పక్కన పెట్టి స్కామ్లకు తెరలేపారని విమర్శించారు. భూపాలపల్లిలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేటీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సింగరేణిని రేవంత్ రెడ్డి ఆయన బావమరిది దోచుకున్నారని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసు చివరి దశకు రావడంతో ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో అగ్గి పెట్టారన్నారు. హామీలు అమలు కావాలంటే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలన్నారు. చెయ్యి గుర్తు కోటేస్తే నాకు పొద్దున పంతులు కూడా చెప్పిండు, అది అభయాస్తం కాదు భస్మాసుర హస్తం. పెట్టుకుంటే బూడిదే అయిందా. బూడిద ఇదివరకు 2 ఏళ్లలో మొత్తం నాశనం, భూముల ధరలు పడ్డాయి. సింగరేణి ఆగం, సింగరేణిని బామ్మదికి రాసిచ్చిండు. నిన్న వచ్చింది కూడా సింగరేణి కార్మికుల కోసమో మన కోసమో కాదు, సింగరేణిని వాళ్ళ బామ్మర్దుంటాడు ఒక ఆయన సుజన్ రెడ్డి అని, ఆ సుజన్ రెడ్డి సాబ్కు రాసిచ్చిండు. నిన్నటికి నిన్న ఏం చేసిండో చూసిరా. ఇదివరకు దొరికింది కదా ఓటుకు నోటు 50 లక్షలతో దొరికింది, యాదుకుందా. ఆ ఆధారాలన్నీ హైదరాబాద్ లో ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ అని ఉంటది. ఆ ల్యాబొరేటరీ ఉంటుంది ఒక ప్రయోగశాల, అందులో నేను అగ్గి పెట్టిండు, మొత్తం పెట్టి. ఎందుకంటే వచ్చింది కేసు ఆఖరి దశకు వచ్చింది, శిక్ష పడుతుందేమో అని చెప్పి ఆయన దానికి అగ్గి పెట్టిండు, బుక్కి చేసిండు. నేను మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, సింగరేణిని దొంగతనం చేస్తున్నాడు, మీ బతుకులాగం చేసినాడు ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ. అందుకే ఎల్లుండి 11 తారీఖు నాడు వీళ్ళకి కనుక మనం కర్రు కాల్చి వాత పెట్టకపోతే మళ్ళొక్కసారి రేవంత్ రెడ్డి ఏమనుకుంటాడు ఎరికేనా, నేను వీళ్ళకు 2500 ఇవ్వకపోయినా ఆడపిల్లలు నాకే గుద్దిండ్రు, 4000 ఇవ్వకపోయినా ముసలోళ్ళంతా నాకే ఓటెత్తున్నారు. అసలు నేను ఎందుకు ఇవ్వాలి అనుకుంటాను.